Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Last captain of the Season 9, Kalyan. చాలా మందికి ఎంతో మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట. అండ్ లైక్ ఓటింగ్‌లో గానీ, లేకపోతే క్రేజ్‌లో గానీ టాప్‌లో ఉండే వాళ్ళ ప్లేసెస్‌ని క్రాస్ చేసుకుంటూ వస్తున్నాడు. కామనర్ అండ్ హీ డిజర్వ్స్ ఇట్ అనిపించింది నాకు. హీ ప్లేడ్ రియలీ వెల్. పాపం డెమాన్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చాడు. బట్ స్టిల్ వి ఆల్ నో దట్ తనకి ఇంజ్యూరీ ఉంది. ఓకే. సో ఫైనల్‌గా లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయిందనమాట. సో ద ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ ద క్యాప్టెన్సీ టాస్క్ ఓన్లీ. ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అంటే ముందర కూడా ఎవరు ఉండాలి, ఎవరు ఉండొద్దు అనేదేంటంటే ఆల్రెడీ కంటెండర్స్ కాని ముగ్గురైతే ఎవరో ఉన్నారో తనుజ, భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు. సో వాళ్ళ ముగ్గురు చేతిలో ఉంటుందన్నమాట. అండ్ అగైన్ ఇట్స్ ఆల్ లైక్ డీలింగ్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ ఇందులో ఎలాగో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్స్ కాకపోయినా ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని వీళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఎవరు అబ్బా వీళ్ళు మాత్రం అవ్వకూడదురా బాబు ఇట్లా కూడా అనుకుంటారు కదా. సో ఆబ్వియస్ గా అండ్ చాలా సీజన్స్ లో ఇచ్చినట్టే సో ఈసారి కూడా ఏంటంటే ఒక డాగర్ పెట్టారనమాట. బజర్ మోగినప్పుడు ఎవరైతే నాన్ కంటెండర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి ఆ డాగర్ ని తీసుకుని కంటెండర్స్ లో ఉన్న వాళ్ళని ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అది ఇవ్వాలి. వాళ్ళు మిగిలిన కంటెండర్స్ లో నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా ఆలోచించాలంటే ఎవరికి వీళ్ళిస్తే వాళ్ళు ఎవరిని తీస్తారు, ఆ తీసే వాళ్ళు మనకి నచ్చుతారా లేదా, మనం ఎవరినైతే ఉంచాలనుకుంటున్నామో వాళ్ళు వీళ్ళు ఉంచుతారా తీసేస్తారా, ఇంత డిస్కషన్స్, ఇంత స్ట్రాటజీస్ జరుగుతాయన్నమాట. సో నిన్న కూడా అలానే వాళ్ళ ముగ్గురు ఒక్కొక్కళ్ళని పిలిచి మీకిస్తే మీరు ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని ఉంచుదాం అనుకుంటున్నారు, సో మీ ఆప్షన్స్ ఏంటి, డిస్కషన్స్, డీలింగ్స్ ఇవన్నీ అయిన తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. అండ్ సుమన్ శెట్టి గారి రీతుకి ఇవ్వడం జరిగింది ఫస్ట్. సో రీతు సంజన గారిని తీసేసింది. ఆబ్వియస్ గా తను లాస్ట్‌ది మనసులో పెట్టుకుంటుంది డెఫినెట్ గా వర్డ్స్ ఏవైతే యూజ్ చేశారో అవన్నీ. సో ఇద్దరు వన్ ఆన్ వన్ మాట్లాడుకున్నారు, అరుచుకున్నారు, కొట్టుకున్నారు. అండ్ తర్వాత సంజన గారు ఇస్ ఔట్ ఆఫ్ ద గేమ్. అండ్ తర్వాత భరణి గారు తీసుకున్నారు, డెమాన్‌కి ఇచ్చారు. సో డెమాన్ ఇమాన్యుయల్‌ని తీసేశాడు. సో వాళ్ళిద్దరి రీజన్స్ కూడా వాళ్ళిద్దరూ చెప్పుకున్నారు. ఇమాన్యుయల్ సమ్ సపోర్టింగ్ దాంట్లోను నన్నప్పుడు తీసేసావు, అప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వలేదు బ్లా 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 అండ్ ఆల్ దట్. ఇంకేంటంటే లాస్ట్‌కొచ్చేసిన తర్వాత ఫస్ట్ థర్డ్ వీక్‌లో, సెకండ్ వీక్‌లో జరిగినవి కూడా వాళ్ళు గుర్తు చేసుకొని చెప్పుకుంటున్నారు. సో అలా వాళ్ళిద్దరూ ఒకళ్ళు మాట్లాడుకున్నారు. వన్ ఆన్ వన్ పాయింట్స్ మాట్లాడుకున్నారు. ఇమాన్యుయల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఫస్ట్ కొంచెం కోపం వచ్చింది, తర్వాత బాధ వచ్చింది. సో వాళ్ళిద్దరిది అలా జరిగిందనమాట క్యాప్టెన్సీ టాస్క్ కోసం వాళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్. అండ్ దెన్ అలా జరుగుతూ ఉంది. తర్వాత తనుజ మళ్ళీ రీతుకి ఇవ్వడం, రీతు దివ్యాని తీసేయటం. దివ్య ఇచ్చింది పాయింట్స్ లైక్ క్రేజీ పాయింట్స్ అనమాట. సో దివ్య ఏంటి అంటే బేసిక్ గా వాట్ ఐ లైక్ అబౌట్ దివ్య ఏంటి అంటే తను డ్రామా క్రియేట్ చేయదు. అన్నెసెసరీ ఓవర్ యాక్షన్ సీన్స్ చేయదు. ఉన్న పాయింట్ కరెక్ట్ గా మొహం మీద ఇట్లా కొట్టినట్టు మాట్లాడేస్తుంది. డన్ అయిపోయింది అక్కడితో. సో విచ్ ఈస్ ఫార్ బెటర్. ఈ డ్రామా దీనికంటే అది చాలా బెటర్ అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ సీన్స్ ఎక్కువ చేయకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసి వెళ్ళిపోతుంది అనమాట అక్కడ నుంచి. అండ్ స్పోర్టివ్ గా కూడా తీసుకుంటుంది. తీసేసినంత మాత్రాన కూర్చుని ఏడవటం అలాంటివి ఎప్పుడు చేయలేదు. ఈవెన్ టాస్క్ లో ఓడిపోయినా కానీ షీ ఆల్వేస్ టేక్ ఇట్ ఇన్ అ స్పోర్టివ్ వే. సో నిన్న దివ్యాని తీసేసిన తర్వాత కూడా దివ్య కూడా టక్ టక్ మని బుల్లెట్ లాంటి పాయింట్స్ ఒక 4-5 చెప్పేసింది, వెళ్ళిపోయింది. అండ్ తర్వాత తనుజతో డిస్కషన్. సో నన్ను తీసేస్తుంది అని తెలిస్తే కూడా నువ్వు ఇచ్చావా అనేది ఒక పాయింట్ అనమాట. అవును నేను ఇచ్చాను, ఎందుకంటే నేను డెమాన్కి ఇచ్చిన నిన్నే తీసేసి ఉండేవాడు. కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్కి టఫ్ అయిపోతుంది. సో ఆ టఫ్ కాల్ నాకు కళ్యాణ్ని ఆ సిచ్యువేషన్ లో పెట్టాలని నాకు లేదు. సో నేను రీతుకి ఇచ్చాను బికాస్ ఐ వాంట్ రీతు టు బి దేర్ అన్నట్టుగా తను చెప్పింది. వాళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్కషన్ అయింది. అండ్ సో అట్లా అయింది. లాస్ట్ కి ద గేమ్ చేంజర్ సంజన గారు కేమ్. అండ్ సి ఇమాన్యుయల్ అప్పటిదాకా అరిచాడు, ఏడ్చాడు. అండ్ దెన్ అగైన్ ఎంత ఫాస్ట్ గా తన మూడ్ చేంజ్ చేసుకుని మళ్ళీ నార్మల్ అయిపోతాడు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ పార్ట్. సో నిన్న లాస్ట్ కి దివ్య, ఇమాన్యుయల్ అండ్ సంజన గారు వీళ్ళ ముగ్గురు ఆ డాగర్ కోసం పరిగెడుతున్నారు అనమాట. అఫ్ కోర్స్ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు ఎవరు వెళ్ళాలి, ఎవరికి ఇవ్వాలి అని. అండ్ సో అందులో భాగంగా
వీళ్ళు కావాలని స్లోగా పరిగెత్తకుండా, స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇమాన్యుయల్ ఓహ్! లైక్ జారిపోయి పడిపోయినట్టు అమ్మా! అనుకుంటూ అక్కడ కూడా ఏదో ఒక చిన్నపాటి ఫన్ అన్నమాట. సో, ఫైనల్లీ సంజన గారు ఆవిడ చక్కగా నుంచుని కళ్యాణ్ నీకిస్తే నువ్వెవరిని తీస్తావు? బికాజ్ షీ వాంట్స్ రీతూ టు బి ఔట్ ఆఫ్ ద గేమ్ సంజన గారికి. సో, నువ్వెవరిని తీస్తావు? మళ్ళీ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉందో దట్స్ రియల్లీ అమేజింగ్. ఇంప్రెసివ్ అన్నమాట. చక్కగా లైక్ సూటిగా సుత్తి లేకుండా అంటారు గదా! కరెక్ట్‌గా పాయింట్ చెప్పేసాడు. నాకు వీడికి చాలా సార్లు నేను సపోర్ట్ చేయట్లేదనో, ఇంకోటో అనుకుంటారు. నువ్వు ఆల్రెడీ కరెంట్ కెప్టెన్. సో, నేను వాడిది డైరెక్ట్‌గా కెప్టెన్సీ టాస్కే నాతో తలపడమని వాడికి నేను ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో, నేను నిన్ను తీసేస్తున్నానన్న పాయింట్ చాలా కరెక్ట్‌గా, చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఆ పాయింట్‌ని. అండ్ రీతు గూడా చాలా స్పోర్టివ్‌గా తీసుకొని ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్పింది. అండ్ ఫైనల్లీ ద కెప్టెన్సీ టాస్క్ ఏంటి అంటే రోడ్ టు ద కెప్టెన్సీ. సో, అక్కడ ఏంటంటే వాళ్ళొక గార్డెన్ ఏరియాలో ఒక సెటప్ చేశారు. సమ్ గుంతల్లాంటివి ఉంటాయి. అండ్ దాంట్లో వాళ్ళు ఇసుక, కంకర వేసి వాళ్ళదంతా చేసి ఒక రోడ్ ఫార్మ్ చేసుకొని ఫినిష్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో థాట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద సీజన్. అండ్ పాపం డెమాన్ చాలా మంచి ట్రై ఇచ్చాడు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే కళ్యాణ్ కంటే ఫస్ట్ డెమాన్ ఫినిష్ చేశాడు. బట్ తనకి బ్యాక్ ఇంజ్యూరీ వల్లో మరేదో తనకి చాలా ట్రై చేశాడు గానీ తను చేయలేకపోయాడన్నమాట. ఇంకా చాలా పెయినొస్తుంది అని లాస్ట్‌లో తను గివ్ అప్ చేసేసాడు. సో, మీన్‌వైల్ కళ్యాణ్ కంప్లీట్ చేసి పాపం వెయిట్ చేసాడు. బట్ డెమాన్ వాస్ లైక్ గో అహెడ్ ఇంక అయిపోయింది నేనింక లేవలేకపోతున్నాను అని. సో, కళ్యాణ్ వెళ్ళి ఆ ఫ్లాగ్ లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద సీజన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది తీసి పాపం నాకైతే నిన్న డెమాన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు మంచి ఫైట్ ఇచ్చారు. అండ్ డెమాన్ పడుకుని ఏడుస్తున్నాడనమాట. నేను చాలా ట్రై చేశాను బట్ నాకు అవ్వలేదు. నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చిందని అండ్ ఎవ్రీబడీ వాస్ సపోర్టింగ్. లేదు నువ్వు బాగా ట్రై చేసావు. ఇట్స్ ఓకే అది ఇది అని తనని కొంచెం కన్సోల్ చేస్తున్నారు అండ్ ఆల్ దట్. సో, ద క్యూటెస్ట్ పార్ట్ ఈస్ ఈవెన్ కళ్యాణ్ క్రైడ్. నాకది చాలా అనిపించింది. దట్ జెన్యూన్ ఫీలింగ్, దట్ జెన్యూన్ కేరింగ్ అనిపించింది నాకు. నేను లాస్ట్ కెప్టెన్ అయిపోయానని సంబరాలు చేసుకోకుండా ఈవెన్ హీ క్రైడ్ బై లైక్ డెమాన్ సిట్యుయేషన్ చూసి కళ్యాణ్ కూడా ఏడ్చాడు. దట్ వాస్ రియల్లీ క్యూట్. నాకు చాలా అనిపించింది. అండ్ తర్వాత డెమాన్ కూడా అంతే క్యూట్. తను కూడా వెళ్లి మళ్ళీ కళ్యాణ్‌ని హగ్ చేసుకొని అప్రిషియేట్ చేసి, కంగ్రాచ్యులేట్ చేసి తర్వాత హి వెంట్ టు మెడికల్ రూమ్. ఈ సీన్ మొత్తంలో రీతు మధ్యలో బాత్రూమ్‌లోకెళ్ళి ఏడవటం. అక్కడే ఉండొచ్చు కదా! లైక్ లోపలికెళ్ళి ఏడవటం, మళ్ళీ బయటకి రావటం. తర్వాత మళ్ళీ మెడికల్ రూమ్‌కి తీసుకెళ్ళేటప్పుడు ఏడవటం. ఇట్స్ ఓకే. ప్రాబబ్లీ నిజంగానే వాళ్ళిద్దరూ ఫస్ట్ నుండి క్లోజ్ ఉన్నారు కాబట్టి, ఆ పెయిన్ వల్ల తను లాస్ట్ కెప్టెన్సీ ఓడిపోయాడు కాబట్టి నిజంగానే ఆ ఫీలింగ్ ఉండుంటుంది. కాదని కాదు గానీ, బట్ ఏంటో ఫస్ట్ నుంచి రీతు ఏడుపే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఆఫ్‌కోర్స్ దాన్ని కూడా కొంచెం ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో, ఫైనల్లీ ద లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద సీజన్ ఈస్ కళ్యాణ్. హమ్మయ్య! ఇంకా ఎండ్‌కొచ్చేస్తోంది ఈ సీజన్. లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కూడా అయిపోయింది. సో, ఇంకా 1 మోర్ వీక్ లెఫ్ట్. ఆ వీక్ అంతా రేస్ టు ఫినాలే అని పెడతారు. ఇంకా లాస్ట్ వీక్ అందరూ హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సో, ట్రోఫీ ఎవరికొస్తుంది ఏంటి అనేది డెఫినిట్‌గా మనకి ఈ పాటికి ఒక ఐడియా వచ్చుంటుంది. బట్ వి నెవర్ నో. ఈ 2 వీక్స్‌లో కూడా గ్రాఫ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. మనం ఎక్స్‌పెక్ట్ చేయనివి కూడా జరగొచ్చు. సో, దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. అండ్ నేను మీతో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.